కునాఫా 300, 400 పెట్టి బయట కునాఫా తినడం కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే 100, 150లో అయిపోతుంది. ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఒక ప్యాకెట్ సన్న సేమియా తీసుకొని చేత్తో బాగా చిదిమేసి ఇలా చిన్న చిన్న పలుకుల్లాగా వచ్చాక దాంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని నీట్గా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ గ్లాస్ షుగర్కి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి మరుగుతున్నప్పుడు హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసిన వెన్నెలో హాఫ్ కప్ షుగర్ పౌడర్ కలిపేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుని ఇంకో కప్లో 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ పాలేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి పావు లీటర్ పాలల్లో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న వెన్న మిక్స్చర్ కార్న్ ఫ్లోర్ మిక్స్చర్ కలిపేసి క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత స్టవ్ దించే ముందు 3 చుక్కల వెనిలా ఎసెన్స్ వేసుకొని ఈ టెక్స్చర్ వచ్చేదాకా ఉండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై పాన్ తీసుకుని బేస్ కి వెన్న రాసేసి చిదిం పెట్టుకున్న సేమియాని కేక్ లాగా ఒక లేయర్ వేసేసి దాని మీద క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది వేసి, మీ దగ్గర చీజ్ ఉంటే చీజ్ వేసుకోండి, నేను కావాలనే చీజ్ వేయట్లేదు. పైన సేమియా లేయర్ వేసేసి నీట్ గా రౌండ్ షేప్ లో చేసుకున్న తర్వాత అడుగు బ్రౌన్ కలర్ లో వస్తుంది అన్నప్పుడు ఇంకో పాన్ కి నెయ్యి రాసేసి ఈ పాన్ ని దాని మీద రివర్స్ చేసేసేయాలి. మళ్ళీ ఒక 3 minutes వరకు కుక్ చేసిన తర్వాత సర్వింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసి పైన పిస్తా పప్పులతో గార్నిష్ చేసుకొని పైనుంచి షుగర్ సిరప్ జల్లుకొని సర్వ్ చేసుకుంటే కునాఫా రెడీ. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ అండ్ వీడియోస్ కోసం కీప్ ఫాలోయింగ్ ప్రత్యాస్ వరల్డ్.